డబ్బులు సంపాదించి చచ్చిపోతాడు. అర్థమైందా మీకు? లేదా అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఏదంటే అవ్వచ్చు. డబ్బులు సంపాదించాడు ఎప్పుడు డబ్బులు సంపాదించే చచ్చిపోతాడు. మరి ఏం సంపాదించాలి? తాళం కావాలా వద్దా? మీకు కావాలా? అయితే ఈరోజు భోజనం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ చాలా ఉంటాయి, మీకు లైవ్లో కనిపిస్తున్నాను కాబట్టి కరెక్ట్గా చూడండి. డబ్బులు సంపాదించేవాడు ఎప్పుడు డబ్బులు సంపాదించాడు. డబ్బులు కావాలనుకున్నవాడు లాజిక్ పర్సన్ డబ్బులు సంపాదించడు. ఏం సంపాదిస్తాడు? వావ్, సూపర్, గట్టిగా. టైం సంపాదించాలి. టైం సంపాదించేవాళ్ళు 10% ఉంటే డబ్బులు సంపాదించేవాళ్ళు 90%. వాళ్ళు ఎవరో తెలుసా? ఈ 90% డబ్బులు సంపాదించి భేదవాడిగా చచ్చిపోతాడు. ఈ టైం సంపాదించేవాడు ఏంటో తెలుసా? ఈ డబ్బులు సంపాదించే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాడు. ఈ డబ్బులు సంపాదించే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టు కూడా వీళ్ళకి తెలియదు. అంత తెంగరోళ్ళు అనమాట వీళ్ళు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ మీరు రండి సార్, పైకి రండి. డబ్బులు సంపాదించే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగానండి. టైం సంపాదించే వాళ్ళకి డబ్బు సంపాదించే వాళ్ళకి ఎంత తేడా అంటే, లాజిక్ లెస్ పర్సన్ లైక్ డెడ్ బాడీ. ఏంటి చెప్పండి? లాజిక్ లెస్ పర్సన్ లైక్ డెడ్ బాడీ. ఎందుకంటే చప్పట్లు కొట్టడానికి, చూసి ఆశ్చర్యపోవడానికి పనిచేస్తారు వాళ్ళు. లాజిక్ ఉండాలి, లాజిక్ లేకపోతే ఎట్లా? రైట్? 10% పీపుల్స్కి 90% పీపుల్స్ చాలా హ్యాపీగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఎలాగో తెలుసా? సార్ మీ కోట్ ఎంత కదా, మీ ప్యాంట్ ఎంత కదా, మీ టై ఎంత కదా, మీ షూ ఎంత కదా, అంతా ఎంఆర్పీకే కొన్నారా లేకపోతే ఒక 70% డిస్కౌంట్ కొన్నారా? ఎంఆర్పీకే కొన్నాం. అర్థమైందండి? 70% లాజిక్ పర్సన్స్ తీసుకుంటున్నారు, 10% లాజిక్ పర్సన్స్ తీసుకుంటున్నారు. అమాయకుడైనా ఎవరైనా 70% వాళ్ళకి ఇచ్చేస్తున్నాడండి. సార్ మీరు వాళ్ళు కోటీశ్వరులు అయిపోవడానికి మీరు ఈ కొనుక్కున్నారా లేకపోతే మీకోసం మీరు కొనుక్కున్నారా? నా కోసం నేను కొనుక్కున్నా. అర్థమైందండి? ఇది తయారు చేసినటువంటి వాడు రిచ్ అయిపోయి 10%లో ఉన్నాడు. అది లాజిక్ పర్సన్ కదా. అర్థమైందా మీకు? వెయిట్ కొట్టి నేను గట్టి కొట్టే అవకాశం ఇస్తాను. అలాగే షూ కొన్నవాడు, షూ తయారు చేసినటువంటి కంపెనీ ఎక్కడ? అమాయకుడు, ఎంఆర్పి. అర్థమైందా మీకు? లాజిక్ ఉన్న పర్సన్ పైన ఉన్నాడు, లాజిక్ లేని పర్సన్ ఈయన కొనుక్కొని వచ్చి మనకు అందంగా కనిపిస్తున్నాడు. ఆయనే కాదు, నేను అంతే, ఇక్కడ కూడా అంతే. ఎస్ సార్ నో? మీరు వేసుకున్నటువంటి షర్ట్లు, మీరు వేసుకున్నటువంటి షూ, మీరు కొన్నటువంటి సెల్, మీరందరూ నేను కూడా అమాయకులమే. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరున్నారు? ఎవరో తెలివైన వాళ్ళు, లాజిక్ కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందో? కొట్టండి ఇప్పుడు. అర్థమైందా సార్? ఇప్పుడు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరికైతే క్షుణ్ణంగా తెలుస్తుందో, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఎవరికైతే క్షుణ్ణంగా తెలుస్తుందో, దే ఆర్ ఆల్ మొత్తం అందరూ కూడా లాజిక్ పర్సన్స్ సార్. క్షుణ్ణంగా తెలియాలి, మరి అర్థం పూర్తిగా తెలియాలి. మరి అర్థమవుతుందా? ఈరోజు నా దగ్గర 38,000 మంది ఉన్నారు. అందులో శ్రీనివాస్ గారు లాంటి వారు, లేకపోతే లాంటి వాళ్ళు ఒక 20,000 మంది ఉన్నారు. సార్ మీకు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఈరోజు? కొత్తగా ఇలా రామ్మా ఒకసారి. సార్ విషయం తెలుసుకోకుండా ఎలా పడితే అలాగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించవద్దు సార్. విషయం తెలుసుకోండి సార్. ఈయన 90%లో ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఈయన తెలివైనడు ఉంటే నాకే ప్రశ్న వేస్తాడు. ఈయన 90%లో ఉన్నాడు అనుకుందాం, 10%లో లేడు. ఈయన 90%లో ఉన్నాడు అనుకుందాం. 90%లో ఉన్న వాళ్ళందరూ డబ్బు సంపాదించడమే తెలుసు వీళ్ళకి. అది ఉద్యోగం అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు.